సో నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు చిన్న సంశయం నాకు, ఈ పాట మీరే కంపోజ్ చేశారా, మాట్లాడుతుంటే ఒకలాగుంది పాట వేరేగా ఉంది అంటే నేనే కంపోజ్ చేసి నేను పాడానంటే చాలా అద్భుతంగా ఉంది, మీ పాట నాకు సుసర్ల దక్షిణమూర్తి గారిని గుర్తు చేసిందని. ఆయన అసలు అంటే డాయన్ ఆఫ్ మ్యూజిక్ ఇండస్ట్రీ, అంటే గొప్ప వ్యక్తి, ఆయన కాలి గోరిగోడు నేను పరిగినాను, అంత గొప్ప విద్వాంసుడు ఆయన. ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళందరికీ కూడా క్లాసికల్ మ్యూజిక్ నేర్పించి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మన సౌత్ ఇండియాలోని. సో ఆయనతో చెప్పగానే నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే చక్రవాకం పాట, ఒకసారి చక్రవాకం సాంగ్ అండ్ మొగలి రేకుల సాంగ్ ఇప్పటికీ కూడా చాలా మంది ఫేవరెట్ లిస్ట్ లో ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టం. అప్పట్లో అట్లా అతుక్కుపోయేవాళ్ళం ఆ సాంగ్స్ కోసం. ఒకసారి చక్రవాకం పాట మళ్ళీ రాసింది బలభద్ర పాత్ర మధు గారు. అండ్ ఇంత అద్భుతమైన ట్యూన్ రావడానికి కారణము శ్రీమతి మంజుల నాయుడు గారు. ఓకే, ఈ పాట కూడా ఎందుకంటే ఆవిడ క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ కంపోజిషన్ రుతురాగలైన తర్వాత నాకు వెస్ట్రన్ సాంగ్ కావాలన్నారు. అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆవిడే ట్యూన్ సెలెక్ట్ చేయడం అంతమాట. చక్రవాకం సాంగ్. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే, ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా, నేనే నీవుగా, నేనే నీవుగా. సూపర్ సార్, సూపర్ సూపర్. రుతురాగాలు ఈజ్ డిఫరెంట్ అండ్ చక్రవాకం ఈజ్ డిఫరెంట్ అండ్ మొగలి రేకులు కూడా డోంట్ మైండ్. ఒక్కసారి ఆ వాయిస్ మళ్ళీ వినాలనిపిస్తుంది. తప్పకుండా. పచ్చని పసిమి విచిన్నమ్మి సిమ్మి, పచ్చని పసిమి విచిన్నమ్మి సిమ్మి, గుసగుసలాడే గుమ్మ గుమ్మలాడే, కమ్మని కమ్మని వాసన చెల్మి నవనవలాడే, నును లేత లేత తొలి పూత పూత వసి వాడి వాడిపోని, చిగురంత ఆశ మదిలోన రేగి చిరునవ్వు మాసిపోని, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు. సూపర్ సార్, సూపర్ సూపర్ సూపర్. అసలు మొత్తం రుతురాగాలు సైలెంట్గా ఉంటుంది అండ్ చక్రవాకం వచ్చేసి ఒక వేలో ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఎందుకంటే రుతురాగాలు వచ్చి ఫ్యామిలీ రిలేషన్స్, రొమాన్స్ వచ్చి రొమాంటిక్, చక్రవాకం ఇది కంప్లీట్ ఉద్వేగం మొత్తం. అట్లా అంటే ఒకటి మళ్ళా చెప్తున్నాను కాదండి. ఆల్ థ్యాంక్స్ టు మంజుల నాయుడు గారు ఫర్ సెలెక్టింగ్ దోస్ ట్యూన్స్ అండి. షీఈ్ అమేజింగ్ డైరెక్టర్, అమేజింగ్ టేస్ట్ ఉన్న వ్యక్తి ఆవిడ. సూపర్ సూపర్. అసలు ఎలా